माता की बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारतीय जनता भारतीय जनता नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारतीय जनता बीजेपी जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, भारतीय जनता नरेंद्र मोदी गारी नायकत्व బండి సంజయ్ గారి నాయకత్వం ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం బీజేపీ బీజేపీ భారతీయ జనతా భారతీయ జనతా బీజేపీ. ప్రపంచ దేశాలు సలాం కొడుతున్న మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిన్నటి రోజున కేంద్ర కేబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో భారతదేశ జనాభా లెక్కలు అలాగే కులగణన మేము స్వాగతిస్తూ ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారి ఫోటోకి అందరం కూడా పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు వారి రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రజలందరికీ కూడా నమ్మకం మోడీ గారు ఏదన్నా కూడా అవుతుంది అనే ఒక విశ్వాసంతో ఈరోజు కులగణన చేయడం ప్రారంభమైంది. ఎవరికి వారు రాష్ట్రాల్లో చేసిన అన్నిటిని కూడా మోడీ గారు విశ్వసించకనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాత్రి కులగణనకు సంబంధించి నెక్స్ట్ జరిగే సెన్సస్ జనాభా లెక్కలైతును దాంతోపాటు కులగణన చేస్తామని డిక్లేర్ చేసింది. దానికి గాను ముందుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి నరేంద్ర మోడీ గారికి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు చెప్తూనే చేసినప్పుడు ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కనీసం మీరు చెప్తే చేసినామా లేకుంటే నిజంగా ప్రజల మీద ఇష్టంతో లేకుంటే బలహీన వర్గ ప్రయోజనాలకు చేసినా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. బలహీన వర్గాల అభ్యర్థి ఏవైతే ఉన్నదో ప్రధానమంత్రి ఉన్నాడు. ఒక బలహీన వర్గాల అభ్యర్థి ఏమాత్రం పొలిటికల్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తి అలా కేంద్ర మంత్రి ఇలా పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రి అయింది. అది భారతీయ జనతా పార్టీతో సాధ్యం. బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఎస్టీ ఎస్టీల అభ్యున్నతి గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. మరి ఈ విషయంలో ఎక్కడైనా కానీ భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు ఏ రకమైన సాయం చేస్తుందో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కనుక రాజకీయాలకు అతీతంగా కేవలం బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మనందరం ముందుకోదాం. దీన్ని ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా విశ్వాసం ఉంది. బలహీన వర్గాలకు సంబంధించిన అది నాయకత్వం ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ పెంచి పోషిస్తుంది తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఒక కుటుంబ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు కానీ కేవలం వాళ్ళ కుటుంబాల ప్రయోజనాల కోసం లేకుంటే కుటుంబాల కోసం నాయకుల కోసం పనిచేసుకుంటూ ఉన్నారు. కానీ బీజేపీతో అది సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త ఇచ్చి గౌరవం ఒక ఛాయాముకునే వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఒక సామాన్య కార్యకర్త కార్పొరేటర్కి వెళ్ళి కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు బండి సంజయ్ గారు కూడా. ఇవన్నీ కూడా మనం ఆలోచించి కూడా రాబోయే తరాలలో కూడా తెలంగాణలో బీజేపీని మనందరం కూడా మీరందరూ కూడా బలపరచాలని కోరుతూ మరొక్కసారి కూడా కేంద్ర నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.